శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఇక ఎడమ వైపు సొరంగం దోమలపెంటలోని 14వ కిలోమీటర్ వద్ద ఇవాళ ఉదయం 8:30 ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. 4 రోజుల క్రితం ఎడమ వైపు సొరంగం వద్ద మళ్లీ పనులు ప్రారంభం కాగా ఇవాళ ఉదయం పైకప్పు కూలింది. ఇందులో 52 మంది కార్మికులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక దోమలపెంట సమీపంలో పనులు జరుగుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ప్రమాద స్థలాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఇక ఎడమ వైపు సొరంగం దోమలపెంటలోని 14వ కిలోమీటర్ వద్ద ఇవాళ ఉదయం 8:30 ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. 4 రోజుల క్రితం ఎడమ వైపు సొరంగం వద్ద మళ్లీ పనులు ప్రారంభం కాగా ఇవాళ ఉదయం పైకప్పు కూలింది. ఇందులో 52 మంది కార్మికులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి కారణాలు ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? రైట్ బ్రహ్మణి, శ్రీశైలం ఎడమవైపు బ్యాంక్ కెనాల్ ఏదైతే కాలువ ఉందో ఆ కాలువ సంబంధించిన పనుల్లో చేస్తుండగా ఒకసారిగా పైకప్పు కూలింది. టన్నెల్ మూడు మీటర్ల మేర కింద కూలిపోవడంతో కార్మికులు అందరూ చిక్కున్నట్టు మాకు తెలుస్తూ ఉంది. ఆల్మోస్ట్ 40 నుంచి 50 మంది దాకా కార్మికులు ఉన్నారని తెలిసినప్పుడు కూడా కొంత క్లారిటీ అయితే మిస్ అవుతుంది. ఎంతమంది అంటే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పనులు ఎంతమంది చేస్తున్నారని, కార్మికులు ఎంతమంది ఉన్నారని స్పష్టత ఇంకా రాలేదు. బట్ ఇప్పటి వరకు అయితే మనకు అందిన సమాచారం ప్రకారం 10 మంది కార్మికుల్ని 7 నుంచి 10 మంది కార్మికులు వెలికి తీసినట్టుగా, వారందరికీ కూడా గాయాలవడంతో ఆసుపత్రి తరలించినట్టుగా తెలుస్తుంది. ఘటనపై ఇప్పటికే నల్గొండ జిల్లాకి దగ్గరగా ఉన్నాయి. ఎందుకంటే దానికి బ్రాంచెస్ మొత్తం లెఫ్ట్ కానీ రైట్ బ్యాంక్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా దానికి జిల్లాలను ఆనుకొని పోతూ ఉంటాయి. కాబట్టి నల్గొండ జిల్లాకి సమీపంలో ఉంది ఇది. సో ఇది ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటారు దీన్ని. అక్కడ పనులు చేస్తుండగా, టన్నెల్లో పనిచేస్తూ ఉండగా ఒకసారిగా కుప్పకూలటం, అంటే కొలాప్స్ అవటం, 3 మీటర్ల దోపు పడిపోవడం. అది కూడా ఎడమ సొరంగం వైపు ఆల్మోస్ట్ 15 కిలోమీటర్ దగ్గర, 14 కిలోమీటర్ దగ్గర ఈ ఘటన జరిగినట్టుగా ఇప్పటికే అంచనా వేశారు. సో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో దాన్ని ఐడెంటిఫై చేస్తూ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే 10 మంది దాకా తీసినట్టుగా తెలుస్తుంది. ఇంకొంతమందిని రెస్క్యూ ఆపరేషన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఎగ్జాక్ట్ గా ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు ఆ నెంబర్ అనేది పూర్తిగా తెలియదు. వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఘటనా స్థలికి చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ కానీ వీటిని కానీ పర్యవేక్షిస్తున్నట్టుగా అర్థమవుతుంది. బట్ దీనికి ఏంటి కారణం ఏంటి, ఎక్కడ ల్యాబ్స్ జరిగింది, ఎందుకు ఆ విధంగా కూలిపోయింది టన్నెల్ అనేది, దాని మీద ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఫస్ట్ ప్రియారిటీ మాత్రం ఎవరైతే చిక్కుకున్నారో కార్మికులు వారిని బయటకు తీసే పనిలో ఉన్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంది. దగ్గరుండి మంత్రి ఉత్తమ్ దానంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ ని పర్యవేక్షిస్తున్నారు. ఇన్సిడెంట్ అంటే గతంలో నిజానికి ఇది ఒక 1 month 2 months గ్యాప్ లోనే అంటే కొంత పనులు మొదలు పెట్టడం, మళ్ళీ ఆపడం, తిరిగి మళ్ళీ మొదలు పెట్టడం చేశారు. కానీ ఈ క్రమంలో అనూహ్యంగా ఊహించిన విధంగా పైనటువంటి టన్నెల్ 3 మీటర్ల మేర కిందికి కుప్పకూలిపోవడం, ఒకసారిగా ఆ సమయంలో వాళ్ళందరూ అక్కడ ఉండటం వల్ల ప్రమాదం జరిగింది. బట్ అక్కడైతే భయాందోళన పరిస్థితి కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు అయితే హ్యూమన్ లాస్ ఎటువంటి లాస్ జరగలేదు. బట్ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ వెంటనే వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు. రఫ్గా మొరాలెస్ ఐ థింక్ 50 మంది కార్మికులు ఉండొచ్చు అనే ఒక అంచనా మాత్రమే, ఇది డ్యామ్ షూర్ గా కాదు. బట్ కార్మికులు ఆ సమయంలో వారి యొక్క అంచనా ప్రకారం ఉండవచ్చు అని అంటూ ఉన్నారు. బట్ ఇప్పటికైతే 7 నుంచి 10 మందిని వెలికి తీయటం, వారిని హాస్పిటల్ తరలించడం కూడా జరిగింది. బట్ ఇప్పటి వరకు ఎటువంటి క్యాజువాలిటీస్ కూడా నమోదు కాలేదు. బ్రాహ్మణి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ వద్ద ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఇక ఎడమ వైపు సొరంగం దోమలపెంటలోని 14వ కిలోమీటర్ వద్ద ఇవాళ ఉదయం 8:30 ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. బ్రాహ్మణి, ఎస్ఎల్బిసి సొరంగ మార్గంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎందుకంటే దానిలో
సింగ మార్గంలో పనులు జరుగుతుండగా వాళ్ళు వర్క్ చేయడం కోసం పోయినటువంటి కార్మికులు సుమారుగా 50 మంది కార్మికులు దాంట్లో సొరంగంలో చిక్కుకుపోయినట్టు సమాచారం తెలుస్తుంది. వాళ్ళంతా సొరంగ మార్గంలో జరుగుతున్నటువంటి మరమ్మతుల కోసం చేయడానికి వెళ్ళినటువంటి సిబ్బంది వీళ్ళంతా లోపలికి వెళ్ళినట్టు సమాచారం. ఉదయం 7:30-8 గంటల ప్రాంతంలో లోపలికి వెళ్ళినట్టు సమాచారం తెలిసింది. ఎంత సేపటికి లోపల రావడం పోతోటి సరిగా పిల్లర్ కూలడం తోటి లోపల చిక్కుకొని ఏం తోచినటువంటి సందర్భంలో బయటకు ఫోన్ కాల్స్ లో ఎలాంటి సమాచారం లేకపోవడం తోటి ఎంతసేపు రాకపోవడంతో సిబ్బంది మొత్తం అలర్ట్ అయిన నేపథ్యంలోనే అది ఆ సమాచారం బయటకు తెలిసినట్టు తెలుస్తుంది. సొరంగ మార్గంలో సుమారుగా 40-50 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అవుతుంది. పూర్తి వేయాలంటే ఇప్పుడు సంబంధిత రెస్క్యూ టీం కూడా దాంట్లో లోపల పేరు మరమ్మతులు అయితే చేపడుతున్నారు. దానిపై వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం కోసమే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఫోన్లో సమాచారం చెప్తున్న పరిస్థితుంది. అప్పటికే అది సుమారుగా 3 మీటర్ల లోపల వర్క్ జరుగుతున్న నేపథ్యంలో దాన్ని ఒక్కసారిగా కూలిపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుందని చెప్పేసి కార్మికులు చెప్తున్న పరిస్థితుంది. అసలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ పూర్తి సమాచారం కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అవుతుంది. బ్రాహ్మణ్ రెడ్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.